ముఫాసా ద లయన్ కింగ్ ఈ ప్రీక్వెల్ చూసే ముందు మీరు ఈ ఫ్రాంచైజ్ గురించి క్యారెక్టర్ గురించి తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఆల్రెడీ బ్రేక్ డౌన్స్ లోని అండ్ గైడెన్స్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లోని పెట్టేశాను. ప్రీవియస్ ఓల్డ్ యానిమేటెడ్ లయన్ కింగ్ ఫిల్మ్స్ లో కానీ దాంతోపాటు బుక్స్ లోని యానిమేటెడ్ సిరీస్ లో ఎక్కడ కూడా ముఫాసా ఆరిజిన్ ఈ విధంగా ఉండదు. కొత్తగా డిజైన్ చేశారు ఈ ఫిల్మ్ గురించి. అంటే ఇంతకు ముందున్న ప్రీక్వెల్ స్టోరీ అంతా కూడా డిఫరెంట్, బట్ ఈ ఫిల్మ్ గురించి కంప్లీట్ గా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఈ ప్రీక్వెల్ ఐడియా ఏదైతే ఉందో దాన్ని గట్టిగా ఒక క్లాసిక్ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చేలాంటి స్ట్రాంగ్ పొటెన్షియల్ క్లియర్ గా ఉన్నాయి చాలా ఎలిమెంట్స్ అనమాట. అఫ్ కోర్స్ లయన్ కింగ్ యానిమేషన్ ఫిల్మ్ మనం చాలా సార్లు చిన్నప్పుడు చూసేసి లైవ్ యాక్షన్ ఫిల్మ్కి వచ్చేసరికి పెద్ద ఫ్రెష్ ఫీల్, యూనిక్ ఫీల్ అనేది రాలేదు, ఎందుకంటే ఎన్నోసార్లు చూసిన స్టోరీ అది. కానీ టెక్నాలజీ పరంగా మొత్తం మెస్మరైజ్ అయ్యామన్నమాట లైవ్ యాక్షన్ అడాప్టేషన్లోని. సో మరి ఈ ముఫాసా స్టోరీ కొత్తగా ప్రయత్నించినప్పటికీ యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే స్టార్టింగ్లో అయితే మాత్రం ఎమోషనల్ ఎలిమెంట్స్ కానీ ఆ మొత్తం వరల్డ్ బిల్డింగ్ని, ఆ ఫారెస్ట్ని, ప్రైడ్ ల్యాండ్ వరకు తీసుకువెళ్ళే ఆ స్టోరీ టెల్లింగ్ ఎలిమెంట్స్ అయితే మాత్రం స్టార్టింగ్ యాక్ట్ నుండి బాగానే వర్క్ అయ్యాయి. ముఫాసా మనవరాలు కియారా క్యారెక్టర్ కానీ, టిమోన్ పొంబా ఈ స్టోరీ అంతా కూడా రఫీకి దగ్గర నుండి వింటున్నప్పుడు కానీ ఇలా కొన్ని కిడ్స్ ని ఎంటర్టైన్ చేసేలాంటి ఎలిమెంట్స్ కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫిల్మ్ లో ఉన్నాయన్నమాట. మొదట్లో ముఫాసా యొక్క ఫ్యామిలీ ఎమోషన్స్ ని చూపించడం కానీ, టాకాతో ఉన్న రిలేషన్, ఎమోషనల్ బాండింగ్ కూడా ఓల్డ్ ఫిల్మ్స్ లో కానీ, అంటే ఓల్డ్ యానిమేటెడ్ సిరీస్ లో, బుక్స్ లో కూడా వాళ్ళ బ్రదర్హుడ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. కొన్ని దాంట్లో చిన్నప్పటి నుండి టాకా క్యారెక్టర్ ని విలన్ చేస్తారు, కొన్నిసార్లు టాకా క్యారెక్టర్ ని ఒక సింపతి అంటే ఒక ఎమోషనల్ యాంగిల్ ని టాకా సైడ్ కూడా చూపిస్తారనమాట. సో ఇక్కడ అలా కాదు, బ్యాలెన్స్ చేస్తున్నట్టు రెండు ఈక్వల్ గా చూపించినట్టు మొదలు పెట్టారు. కానీ ఈ లయన్ కింగ్ ఫ్యాన్స్ ఆ టాకాని స్కార్ గా మార్చేలాంటి మూమెంట్స్ గురించి, ఏ విధమైన రైటింగ్స్ ఏ విధంగా చూపిస్తారనే ఎక్సైట్మెంట్ అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. లయన్ కింగ్ ఫిల్మ్ లోని స్కార్ ముఫాసాని మోసం చేసే సీక్వెన్స్ ఇందులో ఎమోషనల్ గా 2 సీక్వెన్సెస్ లోని కలిపి చూపించారు. అది చాలా చాలా బాగా వర్క్ అయిందనమాట. స్టార్టింగ్ లోని, క్లైమాక్స్ లోని ఒక క్లాసిక్ సీన్ కి ఈ విధమైన ట్రిబ్యూట్ డిఫరెంట్ గా ప్రయత్నించడం అనేది మంచి క్రియేటివిటీ పాయింట్ అని అనిపించింది. దానికి తగ్గ యాక్షన్ అడ్వెంచరస్ మూమెంట్స్ లోని సినిమాటోగ్రఫీ గానీ, విఎఫ్ఎక్స్ గానీ, ఆ 3D క్వాలిటీ అంతా కూడా పర్సనల్లీ నేను చూసిన థియేటర్స్ లోని 3D క్వాలిటీ గానీ ఇవన్నీ కూడా బాగా అనిపించాయి. కాకపోతే లయన్ కింగ్ చూస్తున్నప్పుడు అంత మెస్మరైజింగ్ ఎఫెక్ట్స్ అయితే మాత్రం అంటే విఎఫ్ఎక్స్ లోని ఇప్పుడు ఆ రేంజ్ లో అనిపించలేదు, కానీ పక్కగా రియలిస్టిక్ గా ఉన్నాయి విఎఫ్ఎక్స్ అంతా కూడా. ప్రైడ్ ల్యాండ్ విజువల్స్ ని ఇంకాస్త డిఫరెంట్ గా ప్రయత్నిస్తారని అనుకున్నాను, బట్ నార్మల్ గా అలా వెళ్ళిపోతుంది అనమాట. కాకపోతే ఫిలింలోని ఎప్పుడైతే టాకా స్కార్ గా మారే మూమెంట్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఎక్స్పెక్ట్ చేశానో అక్కడే చాలా మంది డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అక్కడ దాకా టాకా క్యారెక్టర్ ని రెండింటిని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తున్న వైబ్స్ తో రన్ చేస్తూ సడన్ గా మొత్తం ప్లేట్ అంతా ఒకే వైపు తిరిగిపోయినట్టు ఒక రొటీన్ ఎలిమెంట్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇంకాస్త బెటర్ గా రాయొచ్చు, ఇంకాస్త బెటర్ టైం తీసుకుని కూడా స్టోరీ టెల్లింగ్ లో ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు. దాంతోపాటు వైట్ లయన్స్ యొక్క మెథలాజీ కానీ, వాళ్ళ హిస్టరీ కానీ, ముఖ్యంగా కీరోస్ క్యారెక్టర్ కి వెర్సటైల్ యాక్టర్ మ్యాట్స్ మికెల్సన్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారనమాట. అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ని ఇంకా బెటర్ గా మంచి విలన్ గా వాడుకోవచ్చు. ఆ పొటెన్షియల్ ని వాడుకోలేదు, స్టార్టింగ్ లో చూపించిన బిల్డప్ అలా తగ్గింది అనే ఫీల్ కూడా కలిగింది. అంటే ప్రైడ్ ల్యాండ్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ కన్నా ముందు నుండి ఉన్న హిస్టరీ కదా ఈ వైట్ లయన్ కింగ్ అయిన కీరోస్ పాత్ర. దాన్ని ఇంకాస్త బెటర్ గా డిజైన్ చేయాల్సింది. ఇంకాస్త బెటర్ స్టోరీ టెల్లింగ్ ని టైం తీసుకునైనా సరే ఎక్స్ప్లోర్ చేసి ఉంటే చాలా ఎలిమెంట్స్ కి మంచి పే ఆఫ్ దొరికేది అనమాట. ఫస్ట్ హాఫ్ లో ఆ ఫస్ట్ యాక్ట్ నుండి క్రియేట్ చేస్తున్న ఎక్సైట్మెంట్ కానీ, స్టోరీ టెల్లింగ్ లోని ఆ ఎమోషనల్ యాంగిల్స్ లోని కనెక్షన్ కానీ ఇదంతా కూడా బాగా ఆసక్తిని పెంచుతుంది. సో ఖచ్చితంగా నెక్స్ట్ అవర్ అంతా కూడా ఇంకా బెటర్ గా ఉండొచ్చు, లేదంటే దాన్ని మేనేజ్ చేయొచ్చు అనే ఫీల్ వస్తుంది కదా. అక్కడ ఆ మెయిన్ పే ఆఫ్ అయితే మాత్రం సెటప్ కి జస్టిఫికేషన్ చేయనట్టు కాస్త కొన్ని పోర్షన్స్ అయితే డౌన్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా బ్యారీ జెంకిన్స్ గారి డైరెక్షన్ డౌన్ అవడం అనేది ఆశ్చర్యం అనమాట. జాన్ ఫేవరో గారిని లయన్ కింగ్ డైరెక్టర్ని మళ్ళీ తీసుకోవాల్సింది. ఈ డైరెక్టర్ని బ్యారీ జెంకిన్స్ గారిని మార్చడం అతనైతే అంత పెద్ద జస్టిఫికేషన్ చేయనట్టు అనిపించింది. అండ్ ముఖ్యంగా డైరెక్షన్ టేకింగ్ పరంగా అడ్వెంచరస్గా, ఎంటర్టైనింగ్గా అలా వెళ్తూ ఉంటుంది. అండ్ సాంగ్స్ కూడా బాగా క్లిక్ అవుతూ ఉంటే స్క్రీన్ ప్లేలోనేది స్టోరీని చెప్పే విధానంలోని, ప్రయత్నించే సీన్స్లోని బాగా వర్క్ అయ్యాయి అనమాట సాంగ్స్ ఇవన్నీ కూడా. కానీ స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కడైతే అవసరం ఉంటుంది, ఎక్కడైతే రైటింగ్స్లోని పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ జరగాలో అక్కడ ప్యూర్ జస్టిఫికేషన్ జరుగుంటే ఖచ్చితంగా క్లాసిక్ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చేలాంటి పొటెన్షియల్ అయితే ఈ స్క్రిప్ట్లో ఉందన్నమాట. ఎంటర్టైనింగ్గా కిడ్స్ తోటి మంచి టైంపాస్ పాప్కార్న్ ఫిల్మ్గా అయితే మాత్రం బాగుంది, కానీ ఆ పొటెన్షియల్ ఇంకాస్త వాడుండాల్సింది, అది కొద్దిగా జస్టిఫికేషన్ జరుగుండాల్సింది అనే ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా ముఫాసాకి ఇంతకు ముందు జేమ్స్ ఎల్ జోన్స్ గారికి ట్రిబ్యూట్ ఇచ్చారు స్టార్టింగ్లోనే అనమాట వాయిస్ కాస్ట్. ఆయన చాలా పవర్ఫుల్ వాయిస్, ఆల్రెడీ డార్త్ వేడర్గా ఎన్నో పవర్ఫుల్ వాయిసెస్ ఆయన అందించారనమాట. సో ఈసారి ఆయన రిప్లేస్మెంట్గా యంగ్ ముఫాసాకి ఆరోన్ పియర్ గారి వాయిస్ చాలా బాగా సెట్ అయిందనమాట. ఆయన వాయిస్లో కూడా చాలా స్ట్రాంగ్ బేస్ ఉంటుంది ఆ మాడ్యులేషన్కి తగ్గట్టు. బట్ ముఫాసాని ఇంకా బెటర్గా అంటే టాకాకి కొన్ని సీన్స్లోని ఒక సింపతి టైప్లోని ఓల్డ్ మనం పాత స్టోరీస్లో వింటాం కదా అలాంటి ఎలిమెంట్స్ దొరికాయో, ముఫాసాకి కూడా ఇంకాస్త స్ట్రాంగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కాకపోతే ఇంకాస్త బెటర్గా, యూనిక్గా డిజైన్ చేయాల్సింది. నార్మల్ ప్రీక్వల్గా అలా వెళ్ళిపోతుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ ఇంకాస్త బెటర్ డైరెక్షన్, బెటర్ ఎగ్జిక్యూషన్ ఉంటే ఇంకా బెటర్గా ఈ సినిమా గుర్తుండిపోయేది అనమాట ఎవర్ గ్రీన్గా. ఫైనల్గా ఈ ఫిల్మ్కి నేను ఇస్తున్న రేటింగ్ 7.8/10. ఎంటర్టైనింగ్గా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం బాగుంది, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ ఇంకాస్త బిగ్ పొటెన్షియల్
స్క్రిప్ట్ లో వాడుకుని ఉంటే మాత్రం పక్కగా మల్టిపుల్ టైమ్స్ రిపీట్స్ చేసే పొటెన్షియల్ కూడా ఉండేది. ఎనీవే నేనైతే మాత్రం ట్రైలర్ చూసిన తర్వాత డబ్బింగ్ అవసరం లేదు, మనకి ఒరిజినలే పర్ఫెక్ట్ అని చెప్పి వెళ్ళాను. సో డబ్బింగ్ లో చూడాలనుకున్న వాళ్ళు కూడా చూడొచ్చు. బట్ సాంగ్స్ కానీ డైలాగ్స్ ఆ వర్డ్స్ అన్ని కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉంటే లేదా డబ్బింగ్ లో అనేది మనకి క్లారిటీ లేదు. మొత్తానికి నా రివ్యూ అయితే మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను గైస్.